వచ్చిందండి పయ్యా.
చక్కెరి అయ్యా నీ ఊహల జడిలో చక్కెలి గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ వల్లే రా ఎడు అయింది వేళ ఇన్నాళ్ళు వేదిలా నీలాకాశంలో మెరిసే చంద్రుడిని రిప్పున నెలకు జారి నాకై వచ్చావు చేసిన తర్వాత పెట్టి మళ్ళా సిపి మోహన్ కొట్టు ముఖ్యాంశాలు. నిన్న సాయంత్రం ఒక బజ్జీ అక్కడికక్కడికే ప్రాణాలు వదిలింది. దీనిపై తోటపల్లిగూడూరు మండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముఖ్య నిందితుడు బోండా కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఈ బోండా కోడూరు బీచ్ నుండి శ్రీలంకకు పారిపోయినట్లు స్థానిక జాలర్లు తెలియజేశారు. ఇలాంటి ఘర్షణలు ఇక మీదట జరగకుండా నరుకూరు సెంటర్లో టిఫిన్ షాపులు 10 సంవత్సరాల పాటు మూసివేయాలని ఐక్య రాజ్య సమితి ప్రధాన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చెన్నపల్లిపాలెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయట్లేదని వారి కోసం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఆ కౌంటర్ల నందు వారి కోసం చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ న్యూడిల్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అనుమతులు రాగానే ఈ యొక్క కౌంటర్లను ప్రారంభించాలనుకుంటున్నారు. గత రాత్రి మహాలక్ష్మీపురం సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరు బీచ్ నుండి వస్తున్న కారు సెంటర్లో అడ్డంగా వచ్చిన చీమను గుద్దడంతో కారు ముందర భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ యాక్సిడెంట్కు కారణమైన చీమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరియు ₹2.50 జరిమానాతో పాటు 120 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కోడూరు బీచ్ నందు తమిళ మిలిటెంట్లు పేల్చిన బాంబు దాడిలో అక్కడ నివాసం ఉంటున్న 150 రొయ్యలు, 200 చేపలు అక్కడికక్కడికే మృతి చెందాయి. వాటి మృతికి చేపల నాయకుడు తిమింగళం గారు సంతాపం వ్యక్తం చేసి వాటికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడే అందిన ముఖ్య వార్త. గత అర్ధరాత్రి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నపల్లిపాలెంలోని పీటీసార్ రూమ్లో ఉన్నటువంటి కోడిగుడ్లలో 2 కోడిగుడ్లు, 325 బియ్యపు గింజలు, 2 షార్ట్ పుట్లు దొంగతనం జరిగాయని ఆ పాఠశాల రికార్డ్ అసిస్టెంట్ మురళీకృష్ణ గారు తెలియజేశారు. ఈ యొక్క దొంగతనం వెనుక అబ్రహాం హస్తం ఉందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేశారు. అబ్రహాం ఆయన యొక్క పెంపుడు ఎలుకల ద్వారా దొంగతనం చేయించి ఉంటారని ప్రధానోపాధ్యాయులు గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అది కానీ నిజమైతే అబ్రహాం గారిని ఆయన ఉద్యోగం నుండి 120 సెకండ్ల పాటు తొలగించాలని భావిస్తున్నారు. వాతావరణ వార్తలు. రేపటి నుంచి 20 నుండి 30 కిలోల బరువు ఉండే వడగండ్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కావున ఎవరు ఇళ్లలో ఉండకుండా ఆరు బయట వచ్చి ఉండవలనని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్రీడా వార్తలు. చెన్నపల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి 9వ తరగతి మధ్య బూతుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఆ పాఠశాల నైట్ వాచ్మెన్ అబ్రహాం గారు వ్యవహరించారు. ఈయన ఇలాంటి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అనుభవం తనకు ఎంతో ఉందని ఆయన తెలియజేశారు. ఈనాటి వార్తలు సమాప్తం. ఇలాంటి వార్తలు మరెన్నో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి సున్నా టీవీ. ధన్యవాదాలు.
నాగమే చేస్తే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే చుట్టూ తిప్పుకుంటాయే ఓ సన్నారములమ్మ చెమట సుబ్బని సయ్యకే నీ శీల పండుకే ఉడివయ్యవే నీ జ్యోతి నత్తేసి కాలాన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నావే నాయే నీ సన్నజాతి నవ్వులే సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే ఓకేనన్నా చింపురు చుట్టదాన్ని తెగలెక్కిన చుట్టదాన్ని చేతులెక్కి పెట్టిదాన్ని బొంగరాల మెత్తదాన్ని నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబో పడకుల బైక్ మీద బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబో పడకుల బైక్ మీద బాబా చింపురు చుట్టదాన్ని తెగలెక్కిన చుట్టదాన్ని చేతులెక్కి పెట్టిదాన్ని బొంగరాల మెత్తదాన్ని కాలేజీ టైంలో ఉన్న కళ్ళ కొట్టి పిలిచినావు నీరు రానుకో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేను తండ్రి తంటాడ దాని కాదు బాబా పిల్లబగాని నేను రాను బాబా నేను తండ్రి తంటాడ దాని కాదు బాబా పిల్లబగాని నేను రాను బాబా కాలేజీ మా హేమల ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆ కుర్చీని కుర్చీని మాట్లాడబెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి దానికేమో మరి దానికేమో దానికేమో మోకలిస్తివే మరి నాకేమో సందడిలో కలిస్తివే నగలేమో వందలుగా